హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలు అవుతూ అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియో వచ్చేంటి పచ్చి రొయ్యలు మామిడికాయ కాంబినేషన్లో కూర చేసుకుంటే చాలా బాగుంటుందండి. దానికోసం అయితే నేను గోదావరి రొయ్యలు తీసుకొని ఇలాగా కొంచెం వాటర్ వేసి పొయ్యి మీద పెట్టుకొని ఇలా మగ్గి పెట్టుకున్న తర్వాత తీసేసి వాటర్లోంచి ఇలా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకున్నానండి. కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల నీచు వాసన అనేది ఉండదండి. కూర చేసుకునేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అదే ఆయిల్లో ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్నానండి. అవి వేగిన తర్వాత మనకు స్పైసీకి తగినట్టుగా కారము, మసాలా పౌడర్లు యాడ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకొని బాగా వేయించుకున్న తర్వాత వాటిలో మనకు సరిపోయినంత వాటర్ వేసుకొని కూర చిన్న మంటలో పెట్టుకొని ఉడికించుకోవాలండి. అయితే వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం వల్ల వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. ఈ వాటర్ బాగా దగ్గరగా చిన్న మంట పెట్టుకొని ఉడికించుకోవాలండి. సగం ఉడికిన తర్వాత బాగా పుల్లగా ఉన్న మీడియం సైజ్ మామిడికాయ తీసుకొని వేసుకుంటే కూర సూపర్గా ఉంటుందండి. వీడియో అయితే కూర దగ్గరకు వచ్చే వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.